గురుగారు, విష్ణు సహస్రనామ స్తోత్రానికి పాండవులు, శ్రీకృష్ణుడు తప్ప మరెవరు కూడా శ్రోతలు లేరు కదా. మరి ఈ నామాలను ఎవరు రాశారు? విష్ణు సహస్రనామాలు మనకి మహాభారతంలోనే లభిస్తున్నాయి. అయితే ఇది వ్యాసుడు రాసేటువంటి సందర్భం చాలా గమ్మత్తైనటువంటి సందర్భం. ఇది కంచిస్వామి వారే చెప్పారు దీనికి జవాబు. విష్ణు సహస్రనామం భీష్ముడు ధర్మరాజాదులకు చెప్తాడు. విష్ణువు ఎంత అదృష్టం అంటే, ఎదురుకుండా విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి శ్రీకృష్ణుడు నిలబడి ఉండగా ఎంత అదృష్టం వస్తుంది భీష్ముడికి. ఆ విష్ణువుకి సంబంధించినటువంటి 1000 నామాలు భీష్ముడు ఈ ధర్మరాజు మొదలైనటువంటి పాండవులకి, కృష్ణుడికి చెప్తాడు. అయితే భీష్ముడు చెప్పేటప్పుడు ఆ రోజుల్లో టేప్ రికార్డర్ అంటూ ఏమీ లేదు. ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. 1000 సహస్రనామాలు చెప్పుకుంటూ వెళ్ళాడు. చెప్పిన తర్వాత వీళ్ళకి సందేహం వచ్చింది. అయ్యయ్యో, ఇంత గొప్పవి చెప్పాడు ఈయన సహస్రనామాలు, ఇవి మనకి ఎలా గుర్తుంటాయి అని అనుకుంటే, అప్పుడు అందరూ మళ్ళీ ఇవన్నీ మాకు ఎలా గుర్తుంటాయి, నువ్వే చెప్పాలి మాకు స్వామి అని ఆ శ్రీకృష్ణుడిని వేడుకుంటే, శ్రీకృష్ణుడు అన్నాడు, మన అందరిలోకి ఆ సహదేవుణ్ణి చూసారా, కొంచెం ప్రత్యేకంగా ఉన్నాడు అన్నారు. ఏంటి వాడి దగ్గర ప్రత్యేకం అంటే, వాడి దగ్గర సూత స్ఫటికము వాడి మెడలో వేళ్లాడుతోంది చూసారా అన్నాడు. సూత స్ఫటికము అంటే స్ఫటికము స్వచ్ఛం, అందులో శబ్దగ్రహణ శక్తి కలిగినటువంటి స్ఫటికంట సూత స్ఫటికం. అందువల్ల ఆ సూత స్ఫటికం ఆయన దగ్గర వేళ్లాడుతోంది. సహదేవుణ్ణి వెళ్ళి ఆ భీష్ముడి దగ్గర వెళ్ళి ఒకసారి కూర్చోమనండి, వ్యాసుణ్ణి కూడా రమ్మనండి. అది ఈ పాటికే ఆ భీష్ముడు చెప్పినటువంటి ఆ మొత్తం 1000 నామాలని తనలో గ్రహించుకుంది. ఇప్పుడు వ్యాసుడు మళ్ళీ రచించడానికి వీలుగా, భారతంలో వాటిని తిరిగి పొందుపరచడానికి వీలుగా ఆ శబ్దగ్రహణ శక్తి కలిగి ఉన్న స్ఫటికం ఉపయోగపడుతుంది, ఒకసారి అక్కడికి వెళ్ళి కూర్చోమనండి చాలన్నట్ట. అప్పుడు ఆ శబ్ద తరంగాలు అలా బయటికి మళ్ళీ రావటం మొదలైనట ఆ స్ఫటికంలోంచి. వాటిని వ్యాసుడు మళ్ళీ తన భారతంలో పొందుపరిచాడు మన అదృష్టవశాత్తు. అవి విష్ణు సహస్రనామాలుగా ఈ రోజుకి మనం ముక్తి పొందటానికి. ఎందుకంటే విష్ణు సహస్రనామాలు ఎంత గొప్పవంటే, ఒక్కడు చదవటం కంటే కూడా అనేక మంది పారాయణ చేస్తే, అనేక మంది కలిసి కూర్చుంటే అది అధికమైన ఫలితం ఇస్తుందట విష్ణు సహస్రనామాల యొక్క ప్రత్యేకత. ఆ రకంగా విష్ణు సహస్రనామాలు ఈ గ్రంథంలో పొందుపరచబడ్డాయని చెప్పి కంచిస్వామి వారు జవాబిచ్చారు.